హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఎంజెడ్ 2025 కి సంబంధించి ఇదైతే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ వచ్చింది, తెలిసిన విషయమే. అదే విధంగా చాలా మంది విద్యార్థులకు అనమాట అన్న ఇక్కడ ఏదైతే సెకండ్ ఫేజ్ కి వెళ్తే మాకు ఇక్కడ లాభమా నష్టం, మరి మాకు సీటు వస్తుందా, మరి ఇక్కడ అసలు ఎన్ని సీట్లు మిగిలిపోతాయి సెకండ్ ఫేజ్ కానీ స్టెప్ బై స్టెప్ అయితే అందరికీ అయితే ఒక డౌట్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మీకు అయితే ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మరి యాక్చువల్ గా ఎన్ని సీట్లు ఫిల్అప్ అయిపోయినాయి మనం ఒకసారి తెలుసుకోవాలి అనమాట. దాదాపు మన తెలంగాణ లోపల ఇక్కడ ఏదైతే 83,000 అబౌవ్ సీట్స్ ఉన్నట్టయితే దాదాపు అన్నమాట మనకు 70,000 సీట్స్ ఈ విధంగా అయితే మనకు ఫిల్అప్ కావడం జరిగింది అనమాట. దాదాపు ఇంకిక్కడ వచ్చేసి అనమాట ఒక 16,000 సీట్స్ అయితే మనకు రిమైనింగ్ ఉన్నాయన్నమాట. ఓకే, మరి ఇక్కడ సెకండ్ ఫేజ్ కి 16,000 ఉన్నాయా సీట్స్, ఇక్కడ డౌట్ రావచ్చు. నో గైస్, ఎందుకంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చినంత మాత్రాన విద్యార్థులకు అందరైతే రిపోర్టింగ్ చేయరు, వారికి సంబంధించిన సీట్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మరి ఎలా ఉంటుంది ఇక్కడ యాక్చువల్ గా స్టెప్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది విద్యార్థులు అనమాట లైక్ ఏ విధంగా అంటే లైక్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ బుక్ చేసుకోవడం కావచ్చు, అదే విధంగా ఎన్ఐటి సీట్స్ తీసుకోవడం కావచ్చు, అదే విధంగా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం కావచ్చు. ఓకే, కౌన్సిలింగ్ కన్నా బిఫోర్ గానే చేయడం జరుగుతుంది. కానీ వారి యొక్క ఏదైతే పార్టిసిపేషన్ కోసం అనమాట లైక్ ఏ విధంగా అంటే కౌన్సిలింగ్ లో జాయిన్ అవుతారు, వారు కూడా మీతో పాటు వెబ్ బాస్ ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ తరుణంలో వారికి వచ్చిన సీట్స్ కి వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ ప్రిపేరింగ్ చేయరు కాబట్టి వారి యొక్క సీట్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఓకే, వారి సీట్స్ క్యాన్సిల్ అవుతాయి. అదే విధంగా మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చిన విద్యార్థుల్లోనే కొంతమంది విద్యార్థులకు అనమాట మంచి కాలేజీ మంచి బ్రాంచ్ లేకపోయినాయని వారు కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ అనమాట రిపోర్టింగ్ చేయరు అనమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకు దాదాపు ఇక్కడ టోటల్ గా 100% సీట్స్ ఉన్నట్లయితే దాదాపు ఇక్కడ 60% 55% సీట్స్ అన్ని కూడా ఫస్ట్ ఫేజ్ లో ఫిల్అప్ అవ్వడం జరుగుతుంది. మరి ఎలా ఫిల్అప్ అయితే మనము ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మీకు సీటు వచ్చింది అనుకోని ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సిబిఐటి కావచ్చు, విఎన్ఆర్ కావచ్చు, గోకరాజు రంగరాజు కావచ్చు, ఇలాంటి కాలేజ్ మీద ఇక్కడ ప్రియారిటీ ఆప్షన్ లో టాప్ ఆప్షన్ మీరు పెట్టడం జరుగుతుంది బస్సెస్ అనమాట. మరి ఈ ఆప్షన్ లో మరి మీకు అనుకున్న కాలేజ్ సీటు వస్తే మీరు ఆ కాలేజీకి రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ ఫేజ్ మీరు పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఓకే, ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీటు రాలేదు, అదే విధంగా సీటు నచ్చకపోయినా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెబ్ బాస్ ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ తరుణంలో మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీట్స్ ఉంటాయి కదా, అవి క్యాన్సిల్ కావడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే ఇక్కడ ఎన్ఐటి కాలేజ్ జాయిన్ అవ్వడం కావచ్చు, అదే విధంగా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం కావచ్చు, అదే విధంగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ తీసుకోవడం కావచ్చు, ఆ విద్యార్థికి సంబంధించిన సీట్స్ కూడా ఇక్కడ క్యాన్సిల్ కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి దాదాపు మనకి ఇక్కడ ఎన్ని సీట్లు మిగిలిపోయి ఉంటాయంటే ఇక్కడ మనకు దాదాపుగా ఒక 45% సీట్స్ అయితే ఖచ్చితంగా మనకైతే రిమైనింగ్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నమాట. కాబట్టి ఈ తరుణంలో మరి మీకు ఇక్కడ బెటర్ కాలేజ్ వచ్చే చాయిస్ అయితే ఉంటుంది. ఓకే, మరి అలా బాగా బెటర్ కాలేజ్ వస్తుందని మీరు అందరూ కూడా ఒక చిన్న మిస్టేక్ చేయవద్దు. లాస్ట్ ఫేజ్ లో ఏ కాలేజ్ వచ్చిందో అందరూ కూడా ఆ కాలేజ్కి రిపోర్టింగ్ చేయండి. అంటే మీకు ఖచ్చితంగా మేము ఇక్కడ మేనేజ్మెంట్ త్రూ కాకుండా మీకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ త్రూ మాకు సీట్ రావాలి, మాకు ఫీ రింబర్స్మెంట్ తోనే సీట్ రావాలనుకున్నట్టయితే మీరు అందరూ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. ఓకే, ఇన్ కేస్ మీకు కాలేజ్ మంచి కాలేజ్ రాలేదు, మాకు మంచి బ్రాంచ్ రాలేదు అనుకున్నట్టయితే మీరు డైరెక్ట్ సెకండ్ ఫేజ్ కి వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఈ తరుణంలో మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా అందరూ కూడా మంచి సీట్సే రావడం జరుగుతుంది. అదే విధంగా మరి మీకు అందరూ కూడా ఆ లాభమా నష్టమా అని మీకు చూసినట్టు దాదాపు అనమాట ఇక్కడ బెనిఫిట్ అయ్యే వాళ్ళు బెనిఫిట్ అవుతారు, అదే విధంగా లాస్ అయ్యే వాళ్ళు లాస్ అవుతారు. ఎందుకంటే వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఫేజ్ లోనే మంచి సీట్ రావచ్చు, అదే విధంగా సెకండ్ ఫేజ్ లో మీకన్నా మంచి ర్యాంక్ ఉన్న విద్యార్థులు మీతో పాటు కాంపిటీషన్ ఉంటే వారికి మంచి సీట్ రావచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారు, ముందుగా ఎటువంటి సీట్ నష్టపోవద్దంటే ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి సీట్ కి మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ ప్రిపేరింగ్ చేసిన తర్వాతనే సెకండ్ ఫేజ్ కి అటెండ్ అవ్వండి. సెకండ్ ఫేజ్ లో మీకు మంచి కాలేజ్ వస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ఫస్ట్ ఫేజ్ లో ఏ కాలేజ్ సీట్ వస్తుందో ఆ కాలేజ్ అనమాట మీకు క్యాన్సిల్ కావడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ యొక్క అలాట్మెంట్ అయితే చూపించడం జరుగుతుంది. ఓకే అన్న, మాకు ఇక్కడ నచ్చలేదు, అసలు యాక్చువల్ గా ఫస్ట్ ఫేజ్ వచ్చినటువంటి కాలేజ్ నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు, మేము డైరెక్ట్ గా సెకండ్ ఫేజ్ లో మేము వెబ్ బాస్ ఇస్తాము, మా ర్యాంక్ మంచిగా ఉన్నది అన్నట్టయితే మీరు ఇక్కడ డోంట్ వరీ అబౌట్ దట్, మీరు సెకండ్ ఫేజ్ లో మంచిగా వెబ్ బాస్ ఇవ్వండి, ప్రియారిటీ ప్రకారం ఇస్తే మీకు ఖచ్చితంగా అయితే సీట్ రావడం జరుగుతుంది. ఓకే, మీకున్నటువంటి డౌట్స్ కి యొక్క ఇన్ఫర్మేషన్ అంటే కూడా వర్తి అనిపిస్తుంది అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీకు అందరూ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.